ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మరి మార్చి 3వ తారీఖు చంద్రగ్రహణం. అందుకని చెప్పేసి హోలీ పండుగ అనేది ఎప్పుడు జరుపుకోవాలి అనేది వాస్తవంగా ప్రశ్నాత్మకంగా ఉంది. సో హోలీ పండుగ అనేటువంటిది యథార్థంగా అయితే 2వ తారీఖు రాత్రి జరుపుకొని కామదహనం అనేది చేసి 3వ తారీఖు హోలీ జరుపుకుంటాం. కానీ ఇక్కడ గ్రహణం వచ్చిన సందర్భంగా గ్రహణానంతరము ఆ గ్రహణం అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రిపూట 3వ తారీఖు రాత్రిపూట కామదహనము అనేది చేసి 4వ తారీఖు ఉదయము హోలీ పండుగ అనేది జరుపుకుంటారు. హోలీ పండుగ 4వ తారీఖున ఉదయం జరుపుకుంటారు. మరీ తెలియజేసేది ఏంటంటే హోలీ పండుగ రోజున అందరూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఈ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మీరు మీ ఇంట్లోనే చక్కగా మళ్ళీ ఆ రంగులంతా పోయేలా మీ ఇంట్లోనే స్నానం చేయండి. దయచేసి ఒక అమ్మగా చెప్తున్నాను. ఈ చెరువు దగ్గరకో, ఏరు దగ్గరకో, నది దగ్గరకో, నది మాకు దగ్గర, సముద్రం దగ్గర అలా కొంతమంది వెళుతుంటారు. వినకూడని వింటూ ఉంటాము. చాలా బాధ అనిపిస్తుంటుంది నాన్న. వాళ్ళ మీద వాళ్ళకు ఒక నమ్మకం ఏంటనంటే పర్వాలేదులే, నేను యువతలే ఉంటాను, ఒడ్డుకే ఉండి స్నానం చేస్తాను, లోపలికల్లా వెళ్ళనులే అనుకుంటారు. కానీ అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం వెళదాం, ఇంకా కొంచెం ముందుకెళదాం అని చెప్పేసి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు నాన్న. సో ఎక్కడ సుడిగుండం ఉంటుందనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఎక్కడ దిగబడతారు అనేది తెలియదు. సో దయచేసి మళ్ళీ చెప్పేది, మీ పిల్లల విషయంలో తల్లిదండ్రులు మీరే జాగ్రత్త తీసుకొని ఇంట్లోనే చక్కగా స్నానం చేయమని చెప్పండి. అంతే తప్పించి బయటికి వెళ్ళి, ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ వింటూ ఉంటాం నాన్న, మనసు కష్టం అనిపిస్తుంది. ఆ బాధ అనేది తల్లిదండ్రులకి యథార్థంగా అది జీవితాంతం తీరని బాధ నాన్న. దయచేసి ఆ పనులు చేయకుండా చక్కగా హోలీ సింపుల్గా మీరు ఆడుకోండి. ఆడుకున్న తర్వాత ఇంట్లోనే చేయండి. అంతే తప్పించి మరి ఎక్కడికి కూడా దయచేసి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళారు అంటే ఎక్కువ మంది ఉన్న స్థలానికి వెళ్ళండి. అంటే ఎక్కువ మంది ఉన్నారు, అక్కడైతే జనం లేరు అని చెప్పేసి కొంతమంది ఖాళీగా ఉన్న ప్లేస్కి పెడతారు. అలా కాదు, ఎక్కువ మంది ఉన్న చోటైతే బై మిస్టేక్ ఏమైనా జరిగితే మరొక రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా 100 మంది ఉన్న చోటే ఉండాలి. ఎవరూ లేరు కదా, అక్కడ ఖాళీగా ఉంది, బాగుంది, నీట్గా ఉంది అని చెప్పేసి మాత్రం ఎవరు కూడా వెళ్ళవద్దు. అలా మళ్ళీ మీకు తెలియచేసేది అంతకంటే ఏం లేదు నాన్న. ఒక అమ్మగా ఒక ఆవేదన అంతే. ఎందుకంటే ఇలాంటివన్నీ మన వార్తల్లో వింటుంటాము, మనసు కష్టం అనిపిస్తుంది, చలిస్తుంటాం. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అది తల్లిదండ్రులకి తీరని వేదన అది. అందుకని చెరువుల దగ్గరికి, ఏరు దగ్గరికి, నదులు, సముద్రము అలా వెళ్ళకండి. దయచేసి అలా వెళ్ళకుండా ఇంట్లోనే జాగ్రత్తగా మీరు అది పోయేలా వాడి ఆ రంగు పోయేలా, ఒక రోజు కాకపోతే మరుసటి రోజు పోతుంది. 2-3 రోజులు కనుక అలాగే శుభ్రంగా రుద్దుకుంటుంటే డెఫినెట్గా పోతుంది. అంతేగాని స్నేహితులందరూ కలిసి అక్కడికి పోదాం ఇక్కడికి పోదామని ప్రధానంగా స్నేహితులతో కలిసి పెడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పోతుంటారు. చాలా తప్పు నాన్న, అలా వెళ్ళవద్దు. జాగ్రత్తగా మీరు సరదా అనేది ఉండాలి, కానీ కొంచెం కాస్త జాగ్రత్తగా మీరు సెలబ్రేట్ చేసుకోండి.